బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయి ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. 4వ వారానికి సంబంధించి ఎలిమినేషన్ గురించి కూడా ఒక వార్త అయితే వినిపిస్తోంది. ఈ వారం 6 నామినేషన్లో ఉన్నారు. నబీల్, ప్రేరణ, మణికంఠ, ఆదిత్య, పృథ్వీ, సోనియా. అయితే కంటెస్టెంట్స్కి భారీగానే ఓటింగ్ జరిగింది. కానీ తొలి నుంచి నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత మణి, ప్రేరణ తొలి 2, 3 స్థానాల్లో కొనసాగారు. అయితే ఆదిత్య, పృథ్వీ, సోనియా చాలా తక్కువ ఓటింగ్తోనే లాస్ట్ 3 ప్లేసుల్లో కొనసాగారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి సోనియా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెను హౌస్ నుంచి తక్కువ ఓటింగ్ రావడంతో బయటకు పంపించారు. మొత్తానికి ఆదిత్య, పృథ్వీ వీళ్ళిద్దరికీ చాలా లీస్ట్ ఓటింగ్ కొనసాగింది. ఆ తర్వాత మరింత లీస్ట్ ఓటింగ్తో సోనియా కొనసాగింది. ఈ వారం ఖచ్చితంగా ఆమె బయటకు వస్తుందని అందరూ భావించారు. అలాగే జరిగింది. బిగ్ బాస్ గేమ్లో సోనియా హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తొలివారం ఆట బాగానే ఉన్నా తర్వాత నుంచి నిఖిల్, పృథ్వీతో ఆమె ఎక్కువగా ఉండేది. అయితే మొత్తానికి వీరు ముగ్గురు కలిసి ఆట ఆడుతున్నారనే విధంగా కొంచెం నెగిటివ్ కూడా అయింది. మొత్తానికి ఈ వారం చాలా లీస్ట్ ఓటింగ్ అయితే ఆమెకు పడింది. కానీ సీక్రెట్ రూమ్లో ఆమెను ఉంచుతారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ వారం ఆదివారం హౌస్ నుంచి ఆమెను బయటికి పంపించినట్టు తెలుస్తోంది. పృథ్వీ, ఆదిత్య కూడా సేవ్ అయినట్టు తెలుస్తోంది. సీక్రెట్ రూమ్ అనే కాన్సెప్ట్ని ఈ వారం జోడించలేదు మొత్తానికి హౌస్లో. అయితే 2 వారాల తర్వాత కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో 8 లేదా 9 మంది పాత కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఆ సమయంలో సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పృథ్వీ, నిఖిల్ అయితే సోనియా హౌస్ని వేయడంతో చాలా బాధపడ్డారు. మొత్తానికి వీరు ముగ్గురు కలిసి ఆట ఆడేవారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సోనియా హౌస్ని వేయడంతో నిఖిల్, పృథ్వీ ఆట ఏ విధంగా ఉంటుందనేది కూడా బయట ఉన్న అభిమానులు ఆ ఆటని చూసేందుకు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 6 ఈ వారం నామినేషన్స్ ఘట్టంలో ఉన్నారు. చాలా గట్టిగానే ఓటింగ్ కొనసాగింది. మొత్తానికి సోనియా ఈ వారం హౌస్ని వేయడం జరిగింది. తాజాగా సోనియా హౌస్ని వేయడంతో దీనిపై అనేక రకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక ఈ వారం సోనియా అయితే హౌస్ నుంచి బయటకు వచ్చారు 4వ వారం ఎలిమినేషన్ ప్రాసెస్లో. మీ అభిప్రాయం ప్రకారం సోనియా 4వ వారం హౌస్ నుంచి బయటకు రావడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511